శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై 23 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9665575717. చాలా నమ్మకమైన గురువు గారండి. ఈ గురువు గారు చెప్పించేటట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% ఖచ్చితమైన పరిష్కారంగాను మన గురువు గారు ఖచ్చితంగా తెలుపుతారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చండి. చుట్టుపక్కల వారితో కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు. చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడండి. స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అయితే ఎవరిని వ్యతిరేకించరు. అలాగే పరిస్థితులు తగిన విధంగా తమను తామును మార్చుకున్నటువంటి సత్తా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఇక వీరు వారు చెప్పిన మాటనే వింటారు. వీరికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే దీని కారణంగా కొన్నిసార్లు ఏంటంటే అండి వీరికి కాస్త ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే కష్టపడి పనిచేసిన స్వభావం కలవారు కాబట్టి ఈ వ్యక్తులు చెప్పుకోవచ్చు. క్రమశిక్షణతో చాలా చక్కగా ఉంటారు. చాలా మృదువుగా మాట్లాడతారు. ఇక దీని కారణంగా ఇతర వ్యక్తులను చాలా సులభంగా ప్రభావితం కూడా చేస్తారన్నమాట. ఇక ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుందండి. ఆచార వ్యవహారాలు కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వీళ్ళు ఏమైనా పని అనుకుంటే మాత్రం ఆ పనిని సక్సెస్ఫుల్గా సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ పనిని దిగ్విజయంగా అయితే పూర్తి చేస్తారండి. అంటే ఓటమిని అంగీకరించరు. అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం కూడా చేయమని చెప్పి భావిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా స్వయంగా వీరు తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఇక ఎవరైనా సలహాలు ఇస్తే వీరికి ఆ సలహాలను తప్పకుండా పాటిస్తారు. అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టనమాట. అలాగే ఈ రాశివారి మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీలు ఉండటము ఇలాంటివి వీరు కొంచెం నష్టాన్ని కలిగించే అంశాలు. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం తప్పకుండా మీరైతే జాగ్రత్త వహించి తీరాల్సిందే. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటారు. అలాగే కొంతమంది మనస్తత్వం మన చుట్టూ ఉంటూ కదండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఎవరితోనూ చెప్పరు. కొంతమంది అయితే చెప్పారనుకోండి ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కూడా దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. అయితే ఈ రాశివారు అటువంటి స్వభావం వీరికి అసలు ఉండదండి. వేరే వాళ్ళ విషయాలను ఎవరైనా కానీ వీరికి చెప్తే చాలా సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే ఈ రాశికి చెందిన వారి త్వరలో అతిగా విశ్లేషించేటువంటి తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమే అని చెప్పి నమ్మేటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఈ విధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి, అశాంతికి గురవుతూ ఉంటారు. అయితే రేపటి రోజున వీరి జీవితం చూసినట్లయితే కనుక వ్యాపార రంగంలో వీరు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి చాలా చక్కగా మంచి లాభాలు అయితే రేపటి రోజున మీరు గణించబోతుందని చెప్పుకోవాలండి. అలాగే కొత్త వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రారంభించేటువంటి ఆసక్తి మీరు ఎక్కువగా పెరుగుతుంది. చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల రేపటి రోజున మీకు మంచి విజయాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఇక వీరు ధనవంతులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. చేపట్టినటువంటి ఏ వృత్తిరైన అంకిత భావంతో వీరు రేపటి రోజున చేయబోతున్నారు. దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి కూడా వీరు ఎదగబోతున్నారు. జీవిత గమనంలో సైతము ముక్కుసుడి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా జీవితం మీకు చాలా సాదా సీదాగా సాగిపోతూ ఉంటుందండి. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఎన్నో రకాలుగా మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు రేపటి రోజున మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించబోతుంది. అంటే మీ పై అధికారుల నుండి మీరు అంటే చాలా రోజుల నుండి మీరు ఏదైతే నిజాయితీగా మీ పనుల్లో మీరు సక్రమంగా పనిని సాగిస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా మిమ్మల్ని
మిమ్మల్ని మీ పనిని మెచ్చుకోవడం లేదని చెప్పి, లేదంటే మీకు తగినటువంటి లాభాన్ని మీకు రాకుండా చేస్తున్నారనో ఇలా బాధపడుతూ ఉంటారు కదా. ఈ రాశి వాళ్ళు అలాంటి వారికి ఉద్యోగపరంగా మీరు ఎన్న రోజుల నుండి మీరు ఏ విధంగా అయితే నిజాయితీగా పనిచేశారో ఆ పనితీరును మీ పై అధికారులు తప్పకుండా మెచ్చుకొని మీ యొక్క కష్టమైనటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తారు. అలా కొన్ని సందర్భాల్లో రేపటి రోజున మీరు కొన్ని మంచి మంచి విషయాలను కూడా తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు. అయితే ఒక స్త్రీ అనుకోవచ్చు, లేదంటే ఒక మహిళ కావచ్చు, ఎవరైనా కానీ మీ జీవితంలో ఈ వ్యక్తి అనేది కీలకమైనటువంటి పాత్రనైతే రేపటి రోజున పోషించబోతున్నారండి. అంటే చాలా రోజుల నుండి మీపై పెట్టుకున్నటువంటి ఒక కోపాన్ని ఆమె ఒక పగగా మీ వయసు చూపించబోతుందని రోజులుగా. అంటే ఏంటంటే కొంతమంది మనం ఏదైనా ఒక పనిని చేస్తామండి, మన యొక్క పనిని చూసి ఎదుటి వ్యక్తులు ఏంటంటే కొంతమంది పొగిడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని పైకి అప్రిషియేట్ చేసినా కూడా లోపల మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారనమాట. వీడికి ఇలా కాకపోతే బాగుండు, అసలు ఎందుకు అయ్యిందో, మనకు జరగకుండా వీడికి ఎందుకు జరగాలి, ఇలా ఈ విధంగా లేనిపోని కుళ్ళు కుడంత్రాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మన పని చేసేటువంటి చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇలా ఎక్కడైనా మన వ్యాపారం చేసే చోట కావచ్చు, మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చెడు కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. అలాగే మీ చెడు కోరుకునే ఒక వ్యక్తి మీపై విపరీతమైన పగను పెంచుకుంది. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా మీ యొక్క అంటే మీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కానీ, లేదంటే ఏదైనా కానీ మిమ్మల్ని కొంచెం హై రేంజ్‌లో రేపటి రోజున మీ పొజిషన్ చూసి ఆమెకు ఉన్నటువంటి చాలా రోజులు ఉన్నటువంటి ఆ పగ అనేది మీ ముందు రేపటి రోజున వెల్లడి చేయబోతుంది. అలాగే వారి కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో అయితే మీరు తెలుసుకోగలుగుతారు. అలా ఏదో ఒక విధంగా మీరు ఆ సందర్భాన్ని బట్టి అంటే ఆమె మీపై పెట్టుకున్నటువంటి ఆ పగను రేపటి రోజున మీరు చూడబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఎవరనేది కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు. ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, కొంతమంది వారు మనం మోసం చేసినా పర్వాలేదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళతో మాత్రం మనము మూవ్ అవ్వాల్సిందే అన్న వాళ్ళతో మాట్లాడకుండా మనకు ఒక రోజు అనేది గడవదు అన్నమాట. ఇలా ఉంటారు కొంతమంది. అయితే మీరు ఆ తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే మాత్రము మీకు తెలిసినా కానీ ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడని, మిమ్మల్ని ఎలా అంటే వారి మనసులో మీ గురించి ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది తెలుసుకోవడం, మీరు మరలా వాళ్ళతో కనుక కలిసి చక్కగా మాట్లాడుతూ వాళ్ళతో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటూ ఉంటే మాత్రము మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలు కొంచెం తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మీ జీవిత సంబంధించిన సంఘటన జరిగేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువు ఎవరైతే మీపై పగబెట్టుకున్నారో వాళ్ళు తప్పకుండా ఎవరనేది మీకు అర్థం కావడానికి ఒక సంఘటన జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్‌గా ప్రచారం చేస్తారో ఆ విన్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పడం అంటే గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని చెప్పి ఏదో ఒక సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. అలాగే మీరు కొంతమంది వ్యక్తులను ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అనేటువంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే మాత్రము రాబోయేటువంటి ఫ్యూచర్‌లో ఏదైనా ఒక రోజుల్లో మీరు కొంచెం వారి వలన ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీరు మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అండి మీరు అందరూ కూడా మనలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళే, మనలాగే అందరూ కూడా నిస్వార్థంతో ఉంటారు అని చెప్పి ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటారు. కానీ అందరి మనస్తత్వం ఒకలా ఉండదండి. పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఒక రకంగా ఉంటారు. చక్కగా చనువుగా మాట్లాడుతుంటారు. కానీ లోపల ఉందంతా కూడా విషయం అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. అది ఏదో ఒక రోజు వెల్లడి చేస్తారనమాట. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మీరు ఉండకపోతే ఫ్యూచర్‌లో మీకు మీరుగా మీ కన్నును మీరే మీ చేత్తో మీరే పొడుచుకున్న వారవుతారు. కాబట్టి మిమ్మల్ని శత్రులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి వ్యక్తులు, మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మీరు దూరం పెట్టండి. వాళ్ళు ఎవరనేది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మరలా వారిని మీ దగ్గరికి రానిస్తే మాత్రం పూర్తిగా మీరే నష్టపోయిన వారవుతారు. కాబట్టి ఈ విషయాలు కొంచెం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. చాలా కీలకమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఈ విధంగా వృత్తి, వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉంటుందండి. మీకు చాలా చక్కగా ఉంటుంది. మీరు ధైర్యం కోల్పోకుండా ఉండటాని కోసము హనుమాన్ చాలీసా పఠించండి. మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం అయితే మీరు ఖచ్చితంగా పొందుతారండి. ఇక మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు. మరి తెలుసునా కదండి కుంభరాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.